హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అలాగే నేను ఇప్పుడు ఒక పన్ని వీడియో చేసా షార్ట్లో. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చేసేదాన్ని కాదు, చూస్తూ ఉంటా. ఆ అమ్మాయిది, ఆ బ్రదర్ది, ఆ సిస్టర్ది. నేను వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. మరి శ్రీకాకుళం జిల్లా వాళ్ళది. వాళ్ళ వాళ్ళ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అందరం బాగా జోకులుగా నవ్వుకుంటాము. ఫేస్బుక్లో కూడా చూస్తా, ఇన్స్టాలో తక్కువ చూస్తాలే వాళ్ళే, కానీ యూట్యూబ్లో బాగా చూస్తా. కానీ నేను కూడా చేశాను, నన్ను కూడా ఆదరించండి, చూద్దాము. ఎందుకంటే వాళ్ళ పాపకి ఇటీవల బాగా లేకపోతే నేను పెట్టారు. అందరూ పాప కోసం ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్తున్నాడు బ్రదరు. మంచి మనుషులు వాళ్ళిద్దరు, బాగా కలుమషం లేకుండా భార్య భర్తలు కలిసి డ్యూటీ, ఒక ఇంట్లో డ్యూటీ లాగా చేసుకుంటున్నారు. ఈ వర్క్ కూడా చాలా బాగా డ్యూటీ చేస్తాడు ఆ బ్రదరు. ఇంట్లో ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా స్టార్ట్ చేశారు. అది ఇంత పెద్ద హిట్ అయ్యిద్దని వాళ్ళే ఊహించుండ్రు, కానీ సూపర్ డూపర్ హిట్ అయ్యారు. బాగా 8 లక్షల మందికి పైనే ఫాలోవర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి. నాకైతే వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఒక జోక్ వేసింది అనమాట. ఆ పార్క్కి వెళ్ళినట్టున్నారు, కూర్చుంది. ఏమండి, మనిషి రక్తం పీల్చడంలో జలగ 2వ స్థానంలో ఉంది, దోమ 3వ స్థానంలో ఉంది, 1వ స్థానంలో ఎవరుండారండి అని అడుగుతుంది. ఇంకెవరో మీరే అని అంటాడు. అని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నువ్వన్నా బాధే, మీరంటే ఆడవాళ్ళందరికీ వచ్చింది కదా, అందుకని చెప్పేశాడు. మంచి ఇద్దరు కలిసి మెలిసి చేసుకుంటున్నారు వీడియోలు. అట్లా నా హస్బెండ్ కూడా వస్తే బాగుండు కదా, కానీ అంకుల్ యాక్టింగ్ రాడు. అందుకే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా. నన్ను ఆదరించండి, నన్ను కూడా, సరేరా? వాళ్ళిద్దరు చూడు ఎంత చక్కగా చేస్తారు. మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఉంటాడు కదా, ఇంకొక దొబ్బ ఆయన కూడా ఉంటాడు. వాళ్ళది కూడా భలే ఇష్టం నాకు. ఫ్రెండ్స్, మీరు కూడా నన్ను ఆదరించండి, నన్ను ముందుకు తీసుకున్న వీడియోల్ని. అలాగే వాళ్ళిద్దరి కోసం నేను ఒక మంచి పాట పాడదామని అనుకుంటున్నాను. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కిన సప్తపతులు మెట్టిన, సన్ని కళ్ళు తొక్కిన సప్తపతులు మెట్టిన, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుకుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళకి అంకితం ఈ సాంగ్ అని పాడాను. మీలో ఎంతమందికి నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ బ్రదర్ సిస్టర్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో తొలతోగాలని నా ఆశ. అందుకే ఈ పాట పాడాను, పెళ్లి పుస్తకంలో పాట. వాళ్ళు కానీ నా వీడియో చూస్తే మరి మెచ్చుకుంటారో ఏమంటారో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే ఇష్టం వాళ్ళిద్దరంటే. అందుకే నేను ఈ పాట పాడి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలిపాను ఫ్రెండ్స్. ఎందుకంటే కామెంట్స్ అవి నేను చేయను ఎప్పుడు. మంచి ఉంది కాబట్టి లైకులు అయితే కొట్టుకుంటాం అంతే. ఇంకా అందువల్ల అట్లా మంచిగా చెయ్యాలి ఏదైనా అని నా ఉద్దేశం. అందుకే నా మనస్ఫూర్తిగా నేనైతే ఈ పాట పాడుకున్న వాళ్ళ కోసం. ఫ్రెండ్స్, మీ అందరికి ఎలా నచ్చినట్లయితే ఈ పాట నాకు కామెంట్ చేయండి, ఓకేనా?
అలాగే నా టాపిక్ కూడా కొంచెం స్మాల్గా చెప్తా. ఎందుకంటే కొంచెం అంకుల్ కానీ వస్తే బాగుండిద్ది అనుకుంటాను కదా, కానీ ఆయన రాడు. అయినా కానీ నాకేమో తీయాలని ఇష్టం వీడియోలు. మా వాళ్ళందరూ చుట్టాలంటారు, ఎందుకు వీడియోలు చేస్తావు అంటారు. అయినా చేయాలన్న కోరికతో చేస్తున్నాను అని అంటారు. ఏమన్నా డబ్బులు వచ్చినాయా అన్నారు. ఇంకా రాలేదు డబ్బులు అన్నా. ఎందుకు అందరికి వస్తున్నాయి అని చెబుతున్నారు యూట్యూబ్లో అన్నారు. వస్తాయి నాకు కూడా వస్తాయి, ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ వస్తాయి అంట అని చెప్పి సర్ది చెబుతున్నాం వాళ్ళకి మెల్లగా. ఇప్పుడు యూట్యూబ్లో లైక్లు, కామెంట్స్, షేర్లు ఇవన్నీ అవసరం లేదు. సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగితే అట్టగా ఇస్తున్నారులే, అట్టేమీ లేదు. కానీ సబ్స్క్రైబర్సే ఎవరు చేసుకోవట్లేదు సరిగ్గా కదా. చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోల్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నా. అలాగే నేను ఇప్పుడు నా కోసం ఒక పాట. అందమైన నా ఊహల మేడకు ఆవిడ ప్రతిరూపం, అందని ఆ నవ్వులకు ఆమె మణిదీపం.